రోజా అంశంపైన రేపు ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశమయ్యి సోమవారం నివేదిక ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి, ప్రివిలేజ్ కమిటీ సమావేశం ఆలోచనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గౌతమి ఎమ్మెల్యే రోజా అంశంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రతిష్ట దెబ్బతిన్న అధికార పక్షం ప్రెస్టేజ్ గా ఇంకా మరింత టార్గెటెడ్ గానే ముందుకెళ్లాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇవాళ శాసనసభలో స్పీకర్ కోడెల సుప్రసాద్ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ సంబంధించిన స్టే పై ఉత్తర్వులు వచ్చాయి. దానికి సంబంధించి సోమవారం సభలో చర్చిస్తామని ఒక రూలింగ్ ఇచ్చారు. అయితే ఈ రూలింగ్ ఇచ్చింది సోమవారం ఈ అంశంపై చర్చించే లోపే అందుకు ఆ రోజు ఎమ్మెల్యే రోజా పైన మళ్లీ సస్పెన్షన్ వేటు ప్రివిలేజ్ కమిటీ నివేదిక ఆధారంగా సస్పెన్షన్ వేటు వేయాలన్న ఒక వ్యూహాన్ని అధికార పక్షం రచిస్తున్నట్టు తెలుస్తుంది. కొద్దిసేపటి కిందట ఒక కేబినెట్ మంత్రితో మనం మాట్లాడినప్పుడు చాలా క్లియర్ గా ఆయన చెప్పింది, రేపు సాయంత్రం ప్రివిలేజ్ కమిటీ సమావేశం పెట్టాలనే ఆలోచనలో మేము ఉన్నాము. ఆ ప్రివిలేజ్ కమిటీ ఎందుకంటే హైకోర్టు స్టే ఇచ్చినప్పుడు ప్రివిలేజ్ కమిటీ నివేదిక ఆధారంగా మీరు ఏ చర్యలను తీసుకోవచ్చని మెన్షన్ చేసిందన్న ఉద్దేశంతో సో ప్రివిలేజ్ కమిటీ సమావేశాన్ని రేపు ఏర్పాటు చేసి అందులో ఆ ప్రివిలేజ్ కమిటీలో సభ్యుల నిర్ణయం మేరకు ఆ రిపోర్ట్ ని వెంటనే అందించేటట్టు, ఆ రిపోర్ట్ ని సోమవారమే శాసనసభలో ప్రవేశపెట్టేటట్టు ఒక ప్రక్రియను సిద్ధం చేయడానికి అధికార పక్షం సిద్ధమవుతా ఉంది. ఆ మేరకు ఆ నివేదిక ఆధారంగా మళ్ళీ అప్పుడు సస్పెండ్ చేయాలని ఒక ఆలోచనలో అధికార పక్షం ఉన్నట్టు తెలుస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా పొలిటికల్ యాంగిల్లో నిన్నటి నుండి ఏవైతే చెప్తున్నారో రోజాన్ని శాసనసభలో అడుగు పెట్టినారో కోర్టు తీర్పు ఇచ్చినా సరే అని ఏం చెప్తా ఉన్నారు, దానిపైన దానికి అనుగుణంగానే మళ్ళీ ఇప్పుడు అడుగులు వేస్తున్నారని చెప్పొచ్చు. వాస్తవానికి ప్రభుత్వం డివిజన్ బెంచ్ అప్పీల్కి వెళ్ళింది. ఆ అప్పీల్ కూడా సోమవారం వాయిదా పడింది. వాయిదా పడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పరిస్థితి యాక్చువల్ గా రేపు శాసనసభకి అనుమతిస్తారనుకుంటే ఆ అవకాశం కూడా లేకుండా చేయడానికి ఇప్పటికే స్పీకర్ కు రూలింగ్ ఇచ్చారు. దానిపైన సోమవారం చర్చిస్తామని. సో ఈ నేపథ్యంలో మళ్ళీ ప్రివిలేజ్ కమిటీ ద్వారా ఒక నిర్ణయం తీసుకొని దాన్ని సభలో పెట్టి సభ నిర్ణయంగా మళ్ళీ సస్పెన్షన్ వేయడానికి మళ్ళీ ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. గౌతమ్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.